యూజువల్లీ ఒక 3 కేటగిరీస్లో చెప్తాను. 3 P's ఇంపార్టెంట్. ఒకటి ఫస్ట్ P ఏంటంటే ప్లెజర్. అంటే ఏంటిది ఇది, క్యూరియాసిటీ, చేస్తున్నారు, మనం సినిమాలో చూసారు, లేకపోతే అడ్వర్టైజ్మెంట్స్లో చూసారు, ఇప్పుడు మనకి కావాల్సినంత ఓటీటీ కంటెంట్లోనే ఆల్మోస్ట్ ఎవ్రీ సిరీస్లో మనం చూస్తున్నాం. సో ఇలాంటప్పుడు ఏంటంటే వాళ్ళ ఒక కుతూహలత రావడము, ఇదేంటిది చూద్దాము. అండ్ డెఫినెట్లీ ఏ డ్రగ్ ఎందుకు బానిస అవుతారు, దానికి ఎందుకు మొక్కు చూపిస్తున్నారు అంటే ఖచ్చితంగా అది ఇచ్చేటువంటి ప్లెజర్. సో మన రీసెర్చ్ ప్రకారం కూడా, అంటే సైన్స్ ఆఫ్ అడిక్షన్ మనం అర్థం చేసుకుంటే, ఈ మాదక ద్రవ్యం ఇచ్చేటువంటి సంతోషం ఏంటంటే 10 ఇంతలు ఎక్కువగా ఉండడం కూడా ఒక ముఖ్యమైన కారణం ఎందుకు దాన్ని విడనాడలేకపోతున్నారు అన్నదానికి. సో ఇక్కడ ఒక P ప్లెజర్. రెండో P ఏంటంటే యుక్త వయసులోని ఎక్కువ మంది చిల్డ్రన్ అడాలసెంట్ ఏజ్ నుండి చూస్తే ప్రెషర్, పియర్ ఇన్ఫ్లుయెన్స్. సో ఈ ప్రెషర్ ఎలా ఉంటుంది అంటే దట్ క్యాన్ బి ఎనీ కైండ్ ఆఫ్, అంటే ప్రెషర్ వచ్చి ఒక పియర్ నుండి ద్వారా రావచ్చు, అకాడమిక్ ప్రెషర్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ఒత్తిడి ఏ రకంగానైనా కూడా ఆ దశలో ఒత్తిడి ఉంటే దాని నుండి బయటపడడానికి, లేకపోతే ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినప్పుడు ఆ గ్రూప్లో నేను కూడా భాగం అవ్వాలి. సో అందరికీ మనకి ఎప్పుడు కూడా అదర్ సైడ్ ఆఫ్ ద గ్రాస్ గ్రీన్గా కనిపిస్తుంది. సో వీళ్ళు అది చేసినప్పుడు చాలా బాగున్నారు, బికాజ్ ఎందుకంటే అగైన్ సింపుల్ థింగ్, అది బ్రెయిన్ని హైజాక్ చేస్తుంది మాదక ద్రవ్యం వెళ్ళిన తర్వాత. అది మనము అంటే ఇప్పుడు సోషల్లీ నేను ఎలా బిహేవ్ చేయాలి అన్నది నా మైండ్ కాన్షియస్ స్టేట్లో చెప్తుంది, ఇలా ఇమడాలి, ఇలా చేయాలి. ఎప్పుడైతే ఆ గీత అనేది చెరిగిపోతుందో మాదక ద్రవ్యం వాడిన తర్వాత అందరూ కూడా సంతోషంగా ఉన్నట్టుగా కనిపిస్తారు. సో ఆ ఇన్హిబిషన్ లేకపోవడం వలన వాళ్ళు తెగింపు చర్యలు చేస్తారు. సో అది కొత్త వాళ్ళు, అంటే ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అరే వాళ్ళు అన్నీ చేయగలుగుతున్నారు, ఏదైనా మాట్లాడగలుగుతున్నారు. సో దట్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఒక భ్రమ క్రియేట్ చేస్తుంది. సో అది దానికి కూడా లోన్ అయ్యి కూడా దీని బారిన వెళ్ళేటువంటి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. సో మనం వాళ్ళు ఎంజాయ్ చేస్తాం, మనం కూడా ఎందుకు చేయకూడదు. ఎక్కువగా 2000 తర్వాత మనకి యూనివర్సిటీస్, ఐఐటి కాలేజెస్ ఎక్కువ వచ్చినప్పుడు తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకునే పిల్లల్లోని ఈ కల్చర్ అనేది ఎక్కువగా ఆ ట్రెండ్స్ అనేది చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది. సో వీకెండ్ పార్టీస్ అదేదో మస్ట్, అదే పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ లాగా, అది ప్రిస్క్రైబ్డ్ థింగ్ లాగా చేయడం, అదో రిచువల్ లాగా యూత్ సెలబ్రేట్ చేసుకోవడం అనేది కూడా మనం చూస్తున్నాం. సో అది జనరల్గా కాదు, సెలబ్రేషన్ అంటే ఎన్నో మీనింగ్స్ ఉంటాయి, కానీ ఇది ఉంటేనే దానికి ఒక ఏమంటారు మీనింగ్ ఉన్నది అనేటువంటి అపోహలోని యంగ్స్టర్స్ అడాలసెంట్ ఏజ్ నుండి అది డెవలప్ చేసుకోవడం కూడా విచారకరమైనటువంటి విషయం. ఇంకా మూడో P వస్తే అంటే ప్రాబ్లమ్ సిచ్యువేషన్స్. మన జీవితంలో అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో లేనటువంటి వాళ్ళు లేరు. మన లైఫ్ పుట్టుకతోనే మనం ఒక స్ట్రెస్తోనే పుట్టాం, బయటకు రావడమే మదర్స్ వూమ్ నుండి, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ స్ట్రెస్ఫుల్ థింగ్. పోయే ముందు వరకు కూడా మనకు అనేక రకాలటువంటి స్ట్రెస్ ఉంటాయి. కానీ ఇది అర్థం చేసుకోకుండా మన సమస్యలు వచ్చినప్పుడు దాన్ని అధిగమించేటువంటి స్కిల్స్, టెక్నిక్స్, లేకపోతే ఆ ధైర్యం అనేది ఎప్పుడైతే లోపిస్తుందో అలాంటి వాళ్ళు ఎక్కువగా దీనికి మక్కువ చూపుతారు. అంటే ఈ మాదక ద్రవ్యం తీసుకుంటే నా ప్రాబ్లమ్స్ గుర్తురావు, నేను మర్చిపోవచ్చు, మత్తులో తేలిపోవచ్చు, బయటకు వచ్చిన తర్వాత ఆ సమస్య ఎక్కువ అవుతుంది అన్నటువంటి కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా లోపించడం అనేది విచారకరమైన విషయం ఇక్కడ. సో ఈ 3 P's ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్.